హలో హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొసెక్షి యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ అండ్ మెయిన్ అప్డేట్ ఏంటంటే గాయ్స్, డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు డైరెక్షన్లో మన సాయిధరం తేజ్ అండ్ సంయుక్త మీనన్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. అయితే డైరెక్టర్ కార్తిక్ దండు వచ్చి ఈ విరూపాక్ష మూవీలో హీరోగా అర్జున్ అంబాటిని క్యాస్ట్ చేద్దాం అని అయితే అనుకున్నాడంట. బట్ అర్జున్ అంబాటి హీరోగా మూవీ అంటే ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల లాస్ట్కి ఈ విరూపాక్ష మూవీని సాయిధరం తేజ్తో చేయాల్సి వచ్చిందంట. అయితే మొత్తానికి ఏదైతే అది అయింది, కానీ ఈ విరూపాక్ష మూవీ మాత్రం సాయిధరం తేజ్కి ఒక బిగ్ రిలీఫ్నిచ్చిందనే చెప్పాలి. కరెక్టే కదా. అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్లో మన ఎన్టీఆర్ అన్న అండ్ జాహ్నవి కపూర్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రాబోతున్న ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ దేవర. అయితే ఈ దేవర మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ఉన్నటువంటి నోవాటెల్ హోటల్లో అరేంజ్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఈ ఈవెంట్కి ఎవరెవరు చీఫ్ గెస్ట్లుగా వస్తారో. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్లో మన నాగ చైతన్య అన్న అండ్ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా రాబోతున్న మూవీ తండేల్. అయితే ఈ 2024 డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేస్తూ 2025 జనవరి 25న లేదా 26న రిలీజ్ చేయడానికి ఈ మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అయితే డిసెంబర్లో ఎలాగో ఎక్కువ మూవీస్ రిలీజ్కి ఉన్నాయి కాబట్టి ఇలా సోలోగా రావడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, అజయ్ జ్ఞానముతు డైరెక్షన్లో ప్రియా భవానీ శంకర్ అండ్ అరుల్ నిధి వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా ఆగస్ట్ 15న రిలీజ్ అయిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ డిమాంట్ కాలనీ 2. అయితే ఈ మూవీని ఈ సెప్టెంబర్ 27th నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి G5లో తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో స్ట్రీమ్ చేయబోతున్నారంట. సో చూడాలి మరి ఈ మూవీ ఓటీటీలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అండ్ లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ సెప్టెంబర్ 20న నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఇండియా మొత్తంలో దాదాపుగా 4,000కు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్స్లో కేవలం 99 రూపాయలకే మనం సినిమాని చూసేందుకు అవకాశం కల్పించబోతున్నారంట. సో మీ దగ్గరలో ఒకవేళ మల్టీప్లెక్స్లు ఉన్నట్లయితే ఈ సెప్టెంబర్ 20న ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. సో మొత్తానికి చూసారు కదా గైస్, రీసెంట్గా వచ్చిన మూవీ అప్డేట్స్లో నాకైతే ఈ 5 ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అయితే ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.